ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఎవరికీ సాధ్యం కాని రేర్ ఫీట్ ని క్రియేట్ చేశాడు షారుఖ్ ఖాన్. బాలీవుడ్ లో తనని ఎందుకు బాద్షా అంటారో మరోసారి ప్రూవ్ చేశాడు. కరెక్ట్ గా తను కాన్సన్ట్రేట్ చేస్తే ఎలాంటి రికార్డ్ అయినా బ్రేక్ అవ్వాల్సిందే అని నిరూపించాడు. ఒకే ఏడాది 3 సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన హీరోగా హిస్టరీ క్రియేట్ చేశాడు. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఈ ఏడాది రిమార్కబుల్ కంబ్యాక్ ఇచ్చాడు. హిస్టరీలో నిలిచిపోయే రేంజ్ లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ని సొంతం చేసుకున్నాడు. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో తెరకెక్కిన పఠాన్ జనవరి 25న రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ ని ఊచకోత కోసింది. వరల్డ్ వైడ్ గా 1000 కోట్లు వసూలు చేసింది. 2023లో 1000 కోట్లు వసూలు చేసిన ఫస్ట్ ఇండియన్ మూవీగా రికార్డు క్రియేట్ చేసింది. కింగ్ ఖాన్ పనైపోయింది అని కామెంట్ చేసిన వారికి భారీ షాక్ ఇచ్చింది. పఠాన్ తో అదిరిపోయి కంబ్యాక్ ఇచ్చిన షారుఖ్ జవాన్ తో మరో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ని అకౌంట్ లో వేసుకున్నాడు. అట్లీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 7న విడుదలైన 18 రోజుల్లోనే 1000 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. లాంగ్ రన్ లో 1100 మార్క్ ని క్రాస్ చేసింది. ఒకే ఏడాదిలో వరుసగా 2 సినిమాలు 1000 కోట్ల వసూలు చేయడం అంత తేలికైన విషయం కాదు. అలాంటి రేర్ ఫీట్ ని షారుఖ్ సొంతం చేసుకున్నాడు. వరుసగా 2 సినిమాలతో 1000 కోట్ల కలెక్షన్ సాధించిన దర్శకుడిగా రాజమౌళి పేరు వినిపిస్తే హీరోల జాబితాలో షారుఖ్ ఖాన్ కనిపిస్తాడు. పఠాన్ జవాన్ తో బ్లాక్ బస్టర్స్ కొట్టిన షారుఖ్ ఇప్పుడు డంకీ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. డిసెంబర్ 21న రిలీజ్ అయిన ఈ మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. గత సినిమాల్లో యాక్షన్ కంటెంట్ తో మెప్పించిన బాద్షా ఈసారి కామెడీతో కితకితలు పెట్టాడు. ఎమోషనల్ టచ్ తో ఆడియన్స్ ని ఏడిపించాడు. హత్తుకునే భావోద్వేగాలతో హ్యాట్రిక్ హిట్ ని అకౌంట్ లో వేసుకున్నాడు. డంకీ సినిమా కేవలం హిందీలోనే రిలీజ్ అవ్వడంతో 1000 కోట్లు వసూలు చేసే ఛాన్స్ లేదు. కానీ ఒకే ఏడాది 3 సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన రేర్ ఫీట్ షారుఖ్ కి మాత్రమే దక్కుతుంది. 2023కి ఎండ్ కార్డు పడే టైం దగ్గర పడింది. కొన్ని రోజుల్లో కొత్త ఏడాది షురూ కానుంది. దీంతో అలర్ట్ అయ్యారు బాలీవుడ్ బ్యూటీస్. వచ్చే ఏడాది ఫస్ట్ టైం టాలీవుడ్ లో అడుగుపెట్టి సత్తా చాటాలి అని చూస్తున్నారు. ఇంతకీ ఈ లిస్ట్ లో ఉన్న లేడీస్ ఎవరు, ప్రెజెంట్ వాళ్ళ ప్రాజెక్ట్స్ ఏంటి? బాలీవుడ్ లో నిన్నటి వరకు సందడి చేసిన బ్యూటీస్ ఇప్పుడు టాలీవుడ్ ని టార్గెట్ చేశారు. కొత్త ఏడాదిలో తెలుగు తెరపై ఫస్ట్ టైం కనిపించేందుకు రెడీ అవుతున్నారు. ఇందులో టాప్ లిస్ట్ లో ఉంది జాన్వీ కపూర్. తారక్ హీరోగా కొరటాల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న దేవరాతో టాలీవుడ్ లో అడుగు పెడుతుంది. ప్రెజెంట్ సెట్స్ పై ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్లో సౌత్ నార్త్ లో రిలీజ్ కానుంది. ఇందులో జాన్వీ కట్అవుట్ హైలైట్ అయితే తెలుగులో బడా హీరోయిన్ అయ్యే ఛాన్స్ దక్కుతుంది. నార్త్ నుంచి జాన్వీని ఫాలో అవుతున్న మరో బ్యూటీ మానుషి చిల్లర్. వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఆపరేషన్ వ్యాలంటైన్ లో హీరోయిన్ గా నటిస్తోంది. వచ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్ ఆడియన్స్ ముందుకు రానుంది. అలాగే మాస్ మహారాజ్ కి జోడీ క్లాస్ మహారాణి అంటూ భాగ్యశ్రీ బోర్సేని మేకర్స్ ప్రకటించారు. మోడల్ గా పేరు తెచ్చుకున్న తను యార్యాన్ 2తో బాలీవుడ్ లో హిట్ కొట్టింది. రవితేజ ప్రాజెక్ట్ తో టాలీవుడ్ లో సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. 2023లో తెలుగు ఇండస్ట్రీని పలకరించిన హిట్ అందుకోలేకపోయింది ఆషికా రంగనాథ్. 2024 జనవరిలో వచ్చే నాసామిరంగతో కెరియర్ ని ఫ్రెష్ గా స్టార్ట్ చేయాలి అని అనుకుంటోంది. ఇన్నేళ్లు స్పెషల్ సాంగ్లకే పరిమితమైన నోరా ఫతేహి సైతం హరిహర వీరమల్లులో నటిస్తోంది. 2024లో ఈ సినిమా రిలీజ్ ని ఫిక్స్ చేసుకుంటే నోరా కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ దక్కుతుంది. మొత్తానికి కొత్త ఏడాదిలోకి సరికొత్త ఆశలతో అడుగు పెడుతున్న వీళ్ళకి టాలీవుడ్ ప్రాజెక్ట్స్ ఎలాంటి వెల్కమ్ ని అందిస్తాయో చూడాలి.